చేస్తుంటారు? రియల్ ఎస్టేట్, ఫైనాన్స్. ఓకే. ఎట్లా ఉంది మరి రియల్ ఎస్టేట్ సంస్థ? ఎందుకంటే ధరణి వల్ల ఎట్లా ఉందన్న పరిస్థితి? అంతా కుప్పగూలిపోయింది, ఏం లేదు. 2020 సెప్టెంబర్లో లాక్ చేసిండు. ఇంతవరకు దాని గురించి పట్టించుకునే నాదోడే లేడు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట ఇచ్చిండు, మా ఎమ్మెల్యే కూడా మాట ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ధరణి మార్పులు చేస్తాము. ఇంతకుముందు జీపీ లేఅవుట్లు ఆగిపోయినాయి కదా, ఒక ఎకరాల 14, 15, 20 ప్లాట్లు అవుతాయి. అన్నదమ్ములు ఉంటారు, పంచుకుంటారు. రేపు పిల్లల భవిష్యత్తు కోసమని అట్లే పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయితే లేవు. ఆ ప్లాట్ల మీద ఏదో చర్య తీసుకుంటామని అన్నారు. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. మొన్న కూడా అసెంబ్లీ స్థానాల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం మామనార్ ఉమ్మడి జిల్లాలో. ఇప్పుడు కూడా 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అవి కూడా మేము కూడా యూత్లో మొత్తం చెప్తున్నాము. మా మామనార్ జిల్లాలో మాకు కూడా తెలిసిన వాళ్ళు బంధువులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నాము కాంగ్రెస్ వస్తేనే మనకు బాగుంటుంది. ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ ఉంది, మన మామనగర్ ఉమ్మడి జిల్లాలో కూడా 14-12 కాంగ్రెసే ఉంది. ఇప్పుడు ఇవి 2 స్థానాలు కూడా గెలుచుకున్నాం అనుకో, మనం కూడా అడిగే హక్కు ఉంటుంది, బాగుంటుంది. చీలిపోవద్దు ఓట్లు. బీజేపీకి కొన్ని, కాంగ్రెస్కి కొన్ని, టీఆర్ఎస్కి కొన్ని వేస్తే బీజేపీకి ప్లేస్ అవుతుంది. ఇప్పుడు సెంట్రల్లో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని భావిస్తున్నారా? సెంట్రల్లో ఇప్పుడు చెప్పనీకే లేదు, పరిస్థితి చెప్పనీకే లేదు. లేదు, మేమైతే కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నామంటే ఇప్పుడు 2 సార్లు బీజేపీ వచ్చింది. 2014, 2019, 20 బల్ల అయితే వచ్చింది. ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే చూద్దాం ఎట్లుంటుందో. స్టేట్లో ఇస్తే కూడా అక్కడ కూడా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఉన్న కాంగ్రెస్కి ఓట్లు వేసినాం అందరం అసెంబ్లీలో. ఇప్పుడు కూడా ఎంపీ పార్లమెంట్లో కూడా వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే. బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? ఇప్పుడు నార్త్లో అయితే కొద్దిగా ఉంది, కానీ మన సౌత్కి వచ్చేవరకల్లా బీజేపీ లేదు. మన సౌత్లో ఇప్పుడే కాదు, ముందర కూడా అవుతుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ లీడర్లు కరెక్ట్ లేరు. ఇప్పుడు లీడర్లు కరెక్ట్ ఉంటేనే కార్యకర్తలు జమ అవుతారు, ఓట్లు పడతాయి, అవి ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. ఇక్కడ కార్యకర్తలు కరెక్ట్ లేదు. ఇప్పుడు వచ్చినా కూడా ఎలక్షన్ దగ్గరకు వచ్చారు కదా, ఖచ్చితంగా గెలుస్తాం అంటారు, కానీ ఈ గెలిచే పరిస్థితి లేదు. మొన్న చూసి కదా ఎట్లా, మొన్న చూసి కదా 66 నుంచి 70 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, 30 నుంచి 40 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. ఎన్ని సీట్లు వచ్చినాయి బీజేపీకి? 7, 8 వచ్చినాయి. ఇప్పుడు కూడా అట్లే అంటారు, 17 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామా అంటారు. ప్రతి ఎలక్షన్లో కూడా బీజేపీకి ఎట్లుందంటే పరిస్థితి, ఏదో ఒకటి వాళ్ళకు ఏమంటారు చూడు, నెత్తిమీన శని ఉంటే కాశీకైనా కూడా పోదనే పరిస్థితి బీజేపీ పరిస్థితి అట్లుంది. కాబట్టి మనం కూడా బీజేపీ నేను విమర్శిస్తలేను, కానీ ఏమంటే వాళ్ళ పరిస్థితి ఎలక్షన్లో వచ్చారు కదా ఆ పరిస్థితి అవుతుంది. ఐక్యత లేదు, ఇంకోటి కలుపుకొని పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లుందంటే ఇప్పుడు మొత్తం యువకులు, మొత్తం యూతే ఉంది మొత్తం కాంగ్రెస్లో. అయితే ఇప్పుడు అందులో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది బీజేపీలోకి వెళ్ళి కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారు మొన్న. అంటే ఒక పద్ధతి మీద, ఒక కాన్సెప్ట్ మీద తీసుకుపోతుండ్రు. మనం ఇప్పుడు మహబూబ్ నగర్ చూసుకుంటే మరి ఇక్కడ ఎట్లా ఉంటుంది? మరి ఇక్కడ గెలిచే స్థానం విషయంలో చూసుకుంటే బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇటు మూడింటి మధ్యలో పోటీ ఎట్లా ఉంటుంది? ఎవరు ఉన్నారు సరైన అభ్యర్థి ఇక్కడ? సరైన అభ్యర్థి అంటే ఇప్పుడు అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే కార్యకర్తలు కానీ, పబ్లిక్ కానీ అధిష్టానంకు కట్టుబడి ఉండవలసిందే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము ఓటర్లం, ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు మాకు ఒక మాట ఏం చెప్పినంటే, మీ బిడ్డగా నేను మీ ముందుకు వస్తున్నా, పాలమూరు బిడ్డగా నేను ఈరోజు అధికారంలోకి, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రిని అయితేనంటే మన సొంతింటి ఉంటే ఎంత మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే పోయిండు. ఈరోజు 14-12 కొట్టుకున్నాం మనము. అవి కూడా కొన్ని ఓట్లతోనే ఓడిపోయింది. అంటే 14 క్లీన్ స్వీప్ చేస్తుంటే, కానీ కొద్దిగా చిన్న మిస్టేక్ నుంచి అది వేరే విధంగా అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎవరికి సీట్ కేటాయించినా కట్టుబడి ఉండవలసిందే. తిరుగుతున్నారు ఎవరైనా? మరి మీరేమనుకుంటున్నారు? మరి కాంగ్రెస్ నుండి పలాని వ్యక్తి ఉంటే బాగుంటుంది అని ఏమో. ఇప్పుడు మన్నే జీవన్ రెడ్డి అంటున్నారు, వంశచందర్ రెడ్డి అంటున్నారు. ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటేయవలసిందే. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎవరికి అయితే ఓటు ఏమన్నాడో, ఇప్పుడు మన ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి కూడా రేవంత్ రెడ్డికి కట్టుబడి ఉండవలసిందే. ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి మాట కూడా మేము కట్టుబడి ఉండవలసిందే. ఇప్పుడు పైన అధిష్టానానికి ఎమ్మెల్యేలు కట్టుబడి ఉండవలసిందే. ఇవి ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో మేము ఉన్నాం కాబట్టి. ఓటర్గా మీరేమనుకుంటున్నారు? మరి పలాని వ్యక్తి టోటల్గా ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు 2 ఉన్నారు, మన్నే జీవన్ రెడ్డి
తర్వాత వంశీచందర్ రెడ్డి మాట ఎక్కువ వినబడుతుంది. వంశీచందర్ మాట ఎక్కువ వినబడుతుంది. సరే వంశీచందర్ రెడ్డి వచ్చినా మనకి గెలిస్తే మరి చేయగలడనే నమ్మకం ఉందా మీకు? వంశీచందర్ రెడ్డి అయితే యువకుడు, ఆల్రెడీ చేసిండు. ఈ మన్యజీవన్ రెడ్డి అయితే ఇంతవరకు అయితే పొలిటికల్గా రాలేడు. ఇంకా వంశీచందర్ రెడ్డి ఆయన యూత్లో ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ చేసిండు కూడా, మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో కూడా చేసిండు. కాబట్టి సో మరి ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? బీజేపీ లేదు బ్రదర్, బీజేపీ లేదు. ఎందుకంటే అంటారు కొందరు ఏమంటారంటే ఖచ్చితంగా బీజేపీ వస్తుంది అంటే. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా, అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా బీజేపీ అన్నారు. నేను చెప్తున్నా కదా, ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా లాస్ట్ వరకు ఏమవుతుంది, బీజేపీ వెనుకబడిపోతుంది. ఎందుకు వెనుకబడిపోతుంది అన్నది వాళ్ళు కూడా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఎలక్షన్లు వచ్చే వరకల్లా సల్లిడుస్తున్నారు. మొన్న మిథున్ రెడ్డికి ఇచ్చిండ్రు. మిథున్ రెడ్డికి ఎందుకు ఇచ్చిన అన్నది వాళ్ళకే అర్థం కాలేదు. అది ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ వాళ్ళు ఓడిపోవాలని ఇచ్చుకుంటున్నారా లేకపోతే గెలవాలని ఇచ్చుకుంటున్నారా వాళ్ళకే అర్థమవుతలేదు. ఇక్కడ కరెక్ట్ సౌత్కి వచ్చే వరకల్లా మైనస్ అయిపోతుంది. నార్త్లో ఉంది బీజేపీ, లేదని అంటలేము, నార్త్లో ఉంది. అక్కడ ప్రభుత్వాల గురించి మనకు తెలియదు. మనకు సౌత్కి వచ్చేవరకల్లా మనం చూసుకుంటే ఏమవుతుంది, పరిస్థితి ఒక విధంగా ఉంది. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ.